హాయ్ గైస్, నేను మీ శ్రావ్య రెడ్డి. ఈ రోజు మనం ఫ్రీ స్టైల్ ఎక్సర్సైజ్ చేయబోతున్నామండి. ఫ్రీ స్టైల్ డాన్స్ తెలుసు కదా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. అలాగే ఇప్పుడు మనం ఫ్రీ స్టైల్ చేస్తున్నాము. ఏది గుర్తొస్తే అది, ఎన్ని రెపిటేషన్స్ కావాలంటే అన్ని రెపిటేషన్స్, ఎన్ని రెపిటేషన్స్ చేయగలిగితే అన్ని రెపిటేషన్స్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ వన్, బాల్ ని థైస్ మధ్యలో పెట్టుకొని స్క్వీజ్ చేయండి. చూస్తున్నారు కదా ఇలా. సో దీనివల్ల ఇన్నర్ థైస్ మీద పడుతుంది అనమాట. సో ఇది ఎన్ని రెపిటేషన్స్ చేద్దాం చూద్దాం, ఎంతవరకు చేయగలమో అన్ని రెపిటేషన్స్ చేద్దాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. సో మీరు బాల్ కింద పెట్టుకొని యాప్స్ కానీ లెగ్స్ కానీ చేసేటప్పుడు ఈ పార్ట్ నుంచి అంటే ఇక్కడ వరకు బాల్ ఉండేలా చూసుకోండి. అంటే కరెక్ట్ బేస్ అవ్వండి, అన్నెసెసరీ పెయిన్స్ కానీ ఉండవు. చూసారా ఎలా ఉందో? సో ఇప్పుడు నేను లెగ్ లిఫ్ట్ చేయబోతున్నాను. ఇది బ్యాక్ లిఫ్ట్ యూజ్ అవుతుంది, లెగ్స్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, బోత్ లెగ్స్. అది మనం ఇలా అయినా చేయొచ్చండి, ఇలా అయినా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కువ పడుతుంది, బట్ బ్యాలెన్స్ చేసుకోండి ప్రాపర్గా. Twenty-four, 25. 25 చేద్దామండి సేమ్. ఓకే, బట్ ఇది చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇలా కాళ్ళు అన్నప్పుడు ఎక్కువగా కూడా రాకుండా, అంటే మీరు ఎంతవరకు అయితే అనగలరో అంతవరకు మాత్రమే అనండి, లేకపోతే మన స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్ అండ్ బ్యాలెన్స్ చేసుకోండి ప్రాపర్గా. Twenty-four, 25, 50 అండి. మనం ఇప్పుడు వైడ్ లెగ్ స్క్వాట్స్ చేయబోతున్నామండి విత్ బాల్. అంటే స్క్వాట్ చేసేటప్పుడు స్క్వాట్, సిట్, కిందకి ఎంత పుష్ చేయగలిగితే అంత పుష్ చేసిన తర్వాత లెగవండి. దానివల్ల మీకు ఇన్నర్ థై మీద చాలా పడుతుంది, గమనించండి. కావాలి బాల్ లేదు మీ దగ్గర అని అనుకుంటున్నారు కదా, ఎలా చేయగలము? డికాథ్లాన్కి వెళ్తే జస్ట్ 560 or 600 రూపీస్ అండి. నిజంగా చెప్తున్నా, నేను మొన్నటి దాకా అయితే మీరు ఏవి కొనడానికి నేను రికమెండ్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎందుకు నేను రికమెండ్ చేస్తానంటే, నేను నార్మల్ ఎక్సర్సైజెస్ కన్నా కూడా ఈ ఎక్సర్సైజ్ బాల్తో చేసిన ఎక్సర్సైజెస్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో జస్ట్ టైం అండి, మీకు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళే టైం, కుకట్పల్లిలో కూడా ఉన్నట్లుంది డికాథ్లాన్, ఐడోనో. సో ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి బాల్ కొనుక్కుంటే దీంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. 3 వేరియేషన్స్, పెద్దది, చిన్నది, ఇంకా చిన్నది అని చెప్పేసి. సో దిస్ ఇస్ ఎనఫ్ యాక్చువల్లీ. ఎల్లో కలర్ ఇస్ ఎనఫ్ మన అమ్మాయిలకి అయితే. అబ్బాయిలకి అయితే పెద్ద తీసుకోవాలి. సో చూడండి, మామూలుగా మనం స్క్వాట్ చేసేటప్పుడు ఇలా స్క్వాట్ చేస్తాం కదా వితౌట్ బాల్, ఇక్కడ దాకా చేస్తాం. ఒకసారి కిందకి వెళ్ళలేదు, కానీ కిందకు వెళ్ళగలిగితే ఇక్కడ ఎక్కువ పడుతుంది అనమాట. సో దాన్ని మనం బాల్ తోటి చూడండి కూర్చున్నప్పుడు సేమ్ ఏదైతే ఉందో అదే పడుతుంది. అండ్ అలాగే మనం ఎక్కువ కూడా చేయగలుగుతాం రెపిటేషన్స్, ఎందుకంటే మనకి 1 సెకండ్ కూర్చుంటానికి బ్రేక్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం లెగ్స్ మీద స్ట్రెంగ్త్ కూడా పడుతుంది అనమాట. స్ట్రైట్గా కూర్చోండి. స్పైన్ అనేది మనకి చాలా స్ట్రైట్గా ఉండాలి. ఐ షో యూ ద సైడ్ వ్యూ.
సో సైడ్కి వెళ్ళాక షూస్ వేసుకోలేదు కదా, జారిపోతుంది టైమ్స్లో. నేను అంతకుముందు చాలా ఎక్సర్సైజ్ చేశాను, నాకు ఎప్పుడు ఇంత స్వెట్ పట్టలేదండి. ఎక్సర్సైజ్ బాల్ అనేది నిజంగా వెరీ వెరీ హెల్ప్ఫుల్. మన ఇంట్లో యూనో ఎనీ ప్లేస్లో వీ కెన్ డూ ఇట్. ఇట్ డజంట్ కాస్ట్ మచ్ ఆల్సో. 50. ఓకే, సో నెక్స్ట్ వన్ యాప్స్ చేద్దామండి. టాస్ అప్ అండ్ డౌన్. సో బాల్ మీద కంప్లీట్గా రెస్ట్ అవ్వి, టాస్ పైకి రండి అండ్ కిందకి, పైకి పైకి వెళ్ళినప్పుడు ఫుల్ స్క్వీజ్ చేయండి బాడీని. నెక్స్ట్ ఇన్నర్ థైస్ అండి, ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, ఇది మీరు బాల్కి బేస్ అవ్వకుండా చేస్తే మీకేమీ పెద్దగా అనిపించదు అనమాట. ఓకే, నార్మల్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, బాల్కి నేను బేస్ చేసుకున్నాను. ఓకే, సో ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ ఉంటుంది. బాల్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందండి. బ్యాలెన్స్ ఇట్. 50 ఇదంతా పడుతుంది కదా. దిస్ ఇస్ ఫర్ ఇన్నర్ థైస్. కొంచెం రిలాక్స్ అవ్వండి. సో నెక్స్ట్ వన్ హ్యాపీగా బాల్ మీద దగ్గర పెట్టి రిలాక్స్ అవ్వండి. గుర్తుంటుంది. ఓకే, సో బాడీ ఇలాగే రిలాక్స్గా పెట్టుకొని బాల్ని కొంచెం పట్టుకోండి, లేకపోతే వెనక్కి పడిపోయే ఛాన్స్ ఉంది మనం. ఓకే, సో ఇప్పుడు సైక్లింగ్. రైట్, జాగ్రత్త అండి బాల్ తోటి. లోయర్ యాబ్ మీద బాగా పడుతుందండి. సో మనం ఫ్లాంక్ వేద్దామండి. ఎంతసేపు వేద్దామో చూద్దాం. స్టార్ట్ చేస్తున్నా. చాలా రోజులు అవుతుందండి ఫ్లాంక్ వేసి. ఈరోజు ఎంతసేపు వేయగలను. "24 seconds. Ah. 1 minute 12 seconds 82 milliseconds చేశానండి. పర్లేదు, 1 minute చేశానంటే ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్ టు 3 minutes 5 minutes దాకా చేయగలిగితే అసలు టమ్మీ లేనట్టు టైంలో. ఓకే, ఇప్పుడు 1 minute చేసాం కదా, అండ్ ఒక 2-3 ఎక్సర్సైజ్ చేశాక మళ్ళీ ఒకసారి ప్లాన్ చేద్దాం. ఓకే, యు వాంట్ టు సీ, యు వాంట్ టు సీ. So
12 seconds. ఐఎమ్ రీసెట్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ చేస్తాను. సో నెక్స్ట్ we are doing 50 repetitions of normal crunches అండి. రెడీ? Twenty. 15. Last 15 to go అండి. Come on. 15. లెగ్ లిఫ్ట్ అండి, కానీ ఆల్టర్నేట్ చేస్తున్నాం మనం. చూడండి, 1 2. ఓకే, సో హిప్ కూడా లిఫ్ట్ చేస్తున్నాము. సో ఒక లెగ్ తోటి బాల్ని గట్టిగా పట్టుకోండి, ఒక లెగ్ లిఫ్ట్ చేయండి. బ్యాక్ థై బ్యాక్ సైడ్ వివచ్చంగా పడితే చూసుకుంటా ఉండండి. Nine, 50. సో మొత్తం అయిపోయేంత వరకు నేను హిప్ పైకే ఉంచానండి. చాలా బాగా పడింది. అండ్ ఇది లోవర్ యాక్చువల్లీ మనం చేసింది లోవర్ యాప్, బట్ థై బ్యాక్ సైడ్ కూడా సూపర్గా పడింది. సో అగైన్ లోవర్ యాప్స్ చేస్తున్నామండి. మనం రెండు కాళ్ళతోటి బాల్ని హోల్డ్ చేయండి. లిఫ్ట్ ఇట్. 1 2. బాల్ని కింద పెట్టద్దు. 3. జారిపోతూ ఉంటుందండి. జారిపోయినప్పుడు మళ్ళీ పట్టుకొని లిఫ్ట్ చేయండి. కింద టచ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. బాగా పడుతుంది కదా, చాలా బాగా పడుతుంది. 125. Ah. 15. Another 10 to go అండి. Come on, we can do it. We have to run that. Wow! I can do it. You can do it. 10, 50. Oh my God, so here. Okay, next one. బాల్ని మన కాళ్ళతో హోల్డ్ చేయండి. ఓకే, కంప్లీట్ పైకి తీసుకొచ్చి కాళ్ళు షివర్ అవుతున్నాయండి. ఓ మై గాడ్, బాగా చేసినట్టు ఈరోజు. రెడీ? 1 2 3. ఇది కూడా లోవర్ యాప్కి పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం లెగ్స్ కూడా. To 85. If you want, you can take a small break and నేను కంటిన్యూస్గా చేస్తున్నా. Oh my God. Just a small gap. I'm going to continue. Two, 1. My tummy is dry, but still, yeah. You have to burn the fat. Next one. ఇందాక మనం స్ట్రైట్గా పట్టుకొని లెగ్ పైకి లిఫ్ట్ చేసాం కదా, అలాగే రివర్స్ పట్టుకొని చేద్దామండి. దిస్ ఇస్ ఫర్ బూటీ 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 బూటీ. దిస్ ఇస్ రియల్ టఫ్ వన్ అండి, ఎందుకంటే బాల్ మూవ్ అయిపోతూ ఉంటుంది. మనం రివర్స్లో ఉన్నాము, బాల్ మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇందాకైతే కరెక్ట్గా కాఫ్ దాని మీద పడుతుంది కాబట్టి బేస్ ఉంది. దీనికి బేస్ చాలా కష్టం, బట్ విల్ ట్రై. ఎన్ని చేయగలిగితే అని చేద్దామండి. ఇట్స్ నాట్ అబౌట్ 50. విల్ డూ 1 2
25. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? వాట్ ఐ ఫౌండ్ ఇస్, మనం బాల్ బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి మన టమ్మీ మీద, మన కోర్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టాం అనమాట. సో దానివల్ల మన కోర్ కూడా అవుతుంది. సో లాస్ట్ 25 ఇదే సేమ్ పట్టుకొని బాల్ లెక్క చేద్దాం, మిగిలిన 25. ఓకేనా? ఓ మై గాడ్, ఫోన్ చూస్తే గుర్తొచ్చింది, ప్లాక్ చేయాలి. యా, ఈ 25 ప్యాక్ చేద్దాం. ప్లాక్ రెడీ? సో లెగ్స్ చేసాను కాబట్టి కొంచెం స్ట్రెచ్ చేయండి బాడీని. షేర్ పోజ్లో ప్లాన్ చేయాలి కదా. రెడీ 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 ఫర్ ద ప్లాన్. స్టార్ట్. ఓ సారీ, స్టాప్. రీసెట్. లెట్ మీ డూ ఇట్. రెడీ 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 స్టార్ట్. జారిపోతుంది, హ్యాండ్ జారిపోతుంది, హ్యాండ్ జారిపోతుంది. స్టాప్. 10 seconds చేశాను. సో 10 seconds చేశానండి, మళ్ళీ రీసెట్ చేస్తున్నాను నేను. స్టార్ట్. I don't know 1 minute ఉండగలను లేదో నాకు తెలీదు. Thirty seconds. 32. Repeat. Repeat. Okay. Come on, I can do it. 54. Oh my God. This is 1 minute 2 seconds. 2 minutes plank చేశాను. So that's good అండి. యాక్చువల్లీ 2 minutes కి నేను అచీవ్ అయ్యానంటే దట్స్ రియలీ గుడ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మై ఫిట్నెస్ వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతున్నాయి అని నాకు అనిపిస్తుంది, కానీ మీరు నా దగ్గర దాస్తున్నారు, మీరు నాకు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నాను నేను. ప్లీజ్ మెన్షన్ సంథింగ్ ఇన్ కామెంట్ బాక్స్ ప్లీజ్. ఎవరైనా చేస్తున్నారా లేదా? చేస్తే ఎన్ని కిలోస్ తగ్గారు, ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, నేను యాక్ట్ చేస్తున్నానా, పెయిన్గా ఉన్నట్టు నిజంగానే పెయిన్ పడుతుందా, అది మీరు చేస్తే కదా తెలుస్తుంది. సో చేసి నాకు చెప్పండి, నాకు తెలుస్తుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, యాక్చువల్లీ నేను నిన్న పోస్ట్ చేశాను చిన్నది షార్ట్. సారీ, నేను పోస్ట్ చేయలేదు, యాక్చువల్లీ ఎడిట్ చేశాను అంతే. ఏంటంటే ఇప్పుడు 20 minutes 30 minutes నేను మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్నది మీకు కూడా చూడాలంటే ఒక్కొక్కసారి టైం కుదరకపోవచ్చు కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నుంచి నా వీడియోస్ అన్నిటినీ ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నానో ఓన్లీ 2-3 repetitions మొత్తం కలిపి ఎడిట్ చేసి, అంటే ఒక 2-3 minutes వస్తుంది అనుకుంటా. సో అది చేసి నేను యూట్యూబ్లో వేయబోతున్నాను. సో ఎవరికైనా టైం లేని వాళ్ళకి నేను జస్ట్ క్విక్గా చూసుకొని చేసుకోవడానికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, అందుకోసం చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ దట్ ప్లీజ్. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెడీ మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి, నేను రెగ్యులర్గా చేస్తున్నాను. ఐఎమ్ నాట్ స్కిప్పింగ్ నాట్ ఈవెన్ 1 day. బాగున్నా బాగోపోయినా ఐ యామ్ ఫీలింగ్ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ లైట్ విత్ మై బాడీ. సో ప్లీజ్ గైస్, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే ఎక్సర్సైజ్ చూడండి, చేసుకోండి, హ్యాపీగా ఉండండి. Stay fit and live healthy. Bye guys. Please do subscribe to my YouTube channel. Bye.